ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో మేడం, చెప్పండి. నేనే తమరికి కాల్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపే తమరు చేశారు. మీరు అబద్ధాలు కూడా చాలా అందంగా నమ్మేటట్టు చెప్తారని నాకు తెలుసులే గాని ఇంతకీ బయలుదేరారా లేదా? ఎక్కడికి? ఎక్కడికేంటండి? ఇవాళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పాను కదా, మర్చిపోయారా? నో 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 నో, మర్చిపోలేదు. వర్క్ హడావిడిలో ఉండిపోయానంతే. కబుర్లు చాలు, త్వరగా బయలుదేరి రండి. హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ చేసిన తర్వాత రాకుండా ఉంటానా? ఇదిగో స్టార్ట్ అవుతున్నాను, 10 minutes లో వచ్చేస్తాను. బాయ్. సరే, జాగ్రత్తగా రండి. నాన్నారు రా, భోజనం చేద్దాం. ఆయన కూడెందుకే, ఆ కూడుతుంటే చాలు కదా. అయిపోనాదే. ఎక్కడున్నా? ఫాలో అవుతూ ఇప్పుడే ఇంటి వరకు వచ్చాను సార్. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసుగా. నేను చూసుకుంటాను సార్. అమ్మమ్మ, నాన్నకెట్టు. ఏంటి మొహాలు కళకళ్ళాడిపోతున్నాయి, వంటలు గుమ్మగుమ్మలాడిపోతున్నాయి. ఏంటి విశేషం? విశేషమేనన్నా, నాకు పెద్ద పని దొరికేసినది. అయ్యో, ఏంది ఆ కర్రోడు గాడి దగ్గర గ్యాస్ బండ్ మోసే పనేగా? అది పని నాన్న, కూలి పని అయితేను. మరి మన ఊళ్ళో కొత్తగా ఓ సూపర్ మార్కెట్ పెట్టారు కదా, నాకు అందులో సేల్స్ గర్ల్ గా జాబ్ వచ్చింది. జీతం నెలకి 15,000. ఏంటి 15,000? నిజమే? అవును నాన్న, అందుకే చిన్న పార్టీ. ఆ? జీతం వచ్చాక పెద్ద పార్టీ ఇస్తాలే. అక్కడే నీకు కూడా ఏదైనా పని చూస్తానే. నువ్వు పని చేసే చోట నాకెందుకే? నీ కట్టం నా చూడలేని సిటీ తల్లే. అవును, దాని కట్టం చూడలేవు కానీ దాని కట్టాన్ని జలగల పీల్చేస్తావు. నాన్న జలగేటమ్మా, సింహాచలం కొండ మీద అప్పన్న స్వామి. నా తల్లి, నా తల్లి, నన్ను దేవుణ్ణి చేసేసినవరా తల్లి. ఇందా ఈ ముద్ద తిన. ఈ ప్రేమలకేం తక్కువ లేదు. ఎదిగిన పిల్లకి లగ్గం చేద్దామన్న ఆలోచనే లేదు. ఎంతసేపు తాగుడు తప్ప మరో పనే లేదు. అమ్మా, వసే పేషెంట్, ఏటే నీ బాధ? నాకు తినాలని లేదు. నాన్న 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 తిను. తినేటప్పుడు కొనగొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా, తిను. తల్లి, నువ్వు ఉద్యోగంలో చేరినావు కదా, అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారే? తాగుబోతు సచ్చినోడా, అడ్వాన్స్ కేం కర్మ, ఆ సూపర్ మార్కెట్ రాసిస్తారు. ఎల్లి తెచ్చుకో, సిగ్గు లేకపోతే సరే. ఎల్లి తాగుకో. ఏంది కూతురు లగ్గం చేయాలన్న ఆలోచన లేదు కానీ కూతురు సంపాదనగా ఉన్నట్ట. కూతురు కట్టం నా ఇష్టం, మధ్యలో నువ్వేటే? ఇల్లేంటి ఇంత కలకల్లాడుతోంది? ఇది చూసి నా మనసు విలవిల్లాడిపోతుంది. ఈ ఇంట్లో పండగ వాతావరణమా? నెవర్. ఈ ఇల్లెప్పుడు రావణ కాష్టంలా రగిలిపోతూనే ఉండాలి. వదినా, వీరు బ్రోకి కాల్ చేశారా? బ్రో లేకపోతే ఫంక్షన్ కి గ్లోయే లేదు. అవునవును, వచ్చేస్తారులే. అదిగో వచ్చేసారు. మీకు 100 ఏళ్ళండి. నీతో కలిపే కదా. ఇంతకీ ఈ ఏర్పాట్లేంటి? సూపర్ మార్కెట్ ఓపెనింగ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరం కలిసి కేక్ కటింగ్ ప్లాన్ చేసామండి. ముందు మీరు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యండి.
దీనికి అత్తయ్య ఒప్పుకున్నారా? పెద్ద మావయ్య ఒప్పిస్తా అన్నారు బ్రో. యూ డోంట్ వరీ. ఇంత సవ్యంగా అన్నీ జరిగిపోతాయి అలా? నో, అలా జరగకూడదు. సరే, మావయ్య గారు అత్తయ్య గారిని తీసుకొస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి రుద్రభావం తీసుకురండి. అన్నయ్య రారండి. పిచ్చి పెళ్ళామా? అత్తయ్య ఫంక్షన్ ఒప్పుకుందంటే మొట్టమొదట ఆనందించేది రుద్రబావే. అంటే భానుబావకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే బావ నెగ్లెక్ట్ చేయడు. కరెక్ట్ గా చెప్పావు బ్రో. సిస్, మీరు కూడా వెళ్ళి అర్థమయ్యేలా చెప్పండి. ఖచ్చితంగా వస్తారు. రావాలి కదా బ్రో. అంతేగా, ఆడపడుచులిద్దరూ ఆప్యాయంగా పిలిస్తే ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. అన్నయ్య, హాల్లో చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేశాం. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. అమ్మ కూడా వస్తానందన్నయ్య. నేను వస్తే ఆవిడ ఆనందాన్ని స్పాయిల్ చేసిన వాడిని అవుతానమ్మా. లేదన్నయ్య, భాను అన్నయ్య కోరిక నెరవేరింది కాబట్టి అమ్మ మనసు కొంచెం కుదుట పడే ఉంటుందన్నయ్య. మీరు నార్మల్ అయితే అత్తయ్య గారిలో మార్పు వస్తుంది బావగారు. ఎందుకంటే అత్తయ్యకి ఆయన ఉన్నప్పుడు మీ మీద ఉండే ప్రేమ ఆయన మీద ఉండేది కాదు. ఇప్పుడు అది కాస్త ద్వేషంగా మారింది. నన్ను ఓదార్చే పరిస్థితి మీకు రాకూడదని లేని సంతోషాన్ని తెచ్చుకొని మరీ బతుకుతున్నాను. కనీసం నా సంతోషం కోసమైనా ఆ